చేయలేదు, ఏది ఆయన పరిమితి చేయలేదన్నమాట. ఆయన అపరిమితమైనటువంటి వ్యక్తి దేవుడు, ఆయన ఒక శక్తి కదా. అయితే అటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే పరిమితి లేనటువంటి దేవుడు, ఏమండి, ఆయనకి హద్దు లేని దేవుడు, ఆయనకి ఎవరు కూడా అడ్డు చెప్పలేనటువంటి దేవుడు, ఆయనకి ఆయనే సార్వభౌమాధికారి అయినటువంటి వాడు మన దేవుడు యేసు ప్రభు మనతో మాట్లాడితే ఎంత సంతోషమో కదా. ఏమండి, సంతోషమా కాదా? ఎవరైనా ఒక గొప్ప వ్యక్తులు వచ్చారనుకోండి, వచ్చినప్పుడు అయ్యా మాకు ఇది కావాలి, ఇది కొంచెం అవసరంగా చేస్తానమ్మా, తప్పకుండా చేస్తానమ్మా అని అన్నాడు అనుకోండి, ఇంకా అసలు నిద్రపోతాం ఆ రోజు. చేస్తానన్నాడు అని అంట. అతను చేస్తాడా లేదా తర్వాత కానీ మాట ఇచ్చాడని ఎంతో సంబరపడిపోతుంటాం కదా. ఆయనకి అది చేసే శక్తి ఉంది కాబట్టి చేస్తాడేమో అని అనుకుంటాం. అయితే అతనికి చేసే శక్తి ఉందో లేదో, శక్తి ఉన్నా చేయకపోవచ్చు, శక్తి కూడా లేకపోవచ్చు. కానీ దేవునికి హద్దు లేదు కదండి. ఆయన చేయగలిగిన వాడు, ఏమైనా చేయగలిగిన వాడు. ఏం చేయగలిగిన వాడు అంటే నువ్వు మొరపెట్టే ప్రతిదీ కూడా నీకు చేయగలిగిన వాడు, నువ్వు అడిగింది ప్రతిదీ నీకు ఇవ్వగలిగిన వాడు. ఆయన హద్దు అనేది లేదు. అటువంటి దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీతిని అనుసరించి వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడండి దేవుడు? నీతిని అనుసరించి వారలారా నా మాట వినుడి. ఎవరండి నీతి? యేసు ప్రభువే నీతి. అయితే పాపం చేయదు కదా. యేసు ప్రభు అందు భయం ఉంటే పాపం చేయదు. పాపం చేయకుండా ఏం చేస్తామో యేసయ్యనే మనము అనుసరిస్తాం. నీతిని అనుసరించు వారులారా, తర్వాత ఏమిటండి? నా మాట వినండి. నన్ను అనుసరించే వారులారా, నా మాట వినే వారులారా, నాకు భయపడే వారులారా, నన్ను ఇష్టపడే వారులారా, నా బిడ్డలారా నా మాట వినండి. ఏమంటున్నారు? నా బోధన హృదయం అందించుకున్న జనులారా. ఎవరికి చెప్తున్నారండి దేవుడి మాట? అందరికీ చెప్పట్లేదు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పట్లేదు. కేవలము ఆయన బోధని హృదయం అందించుకున్నవారు ఆయన మాటలు చెప్తున్నారు కదా. మనకి అనేకమైన మాటలు చెప్తూ ఉన్నారు. ఆ మాటలన్నీ ఎక్కడ ఉంచుకుంటున్నాం? మనం హృదయంలో ఉంచుకుంటున్నాం. హృదయంలో ఉంచుకోవడం బట్టే తప్పు చేయడానికి భయపడుతున్నాం, అవునా కదా? హృదయంలో ఉంచుకున్నాం కాబట్టి ఇతరుల్ని ప్రేమించగలుగుతున్నాం. హృదయంలో భయము లేకపోతే ఆయన వాక్యాన్ని, ఆయన మాట ఉంచుకున్నాం కాబట్టే మరి ఆయన